హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే రావడం అయితే జరుగుతుందండి సాయిరామ్ సంపత్ ఎడ్యుకేషన్ ఛానల్లో. సో మనం కరెంట్ అఫైర్స్ అయితే డీల్ చేసుకోబోతున్నామండి. సో డైలీ మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే వస్తున్నాయో అవి మీకు డైలీ వీడియో రూపంగా అయితే మీకు ఒక 3-4 టాపిక్స్ మీద వీడియో అయితే మీకు అందజేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియోస్, మా ఇనిషియేటివ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ బటన్ కూడా హిట్ చేయండి. సో ఎందుకు సార్ కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తున్నారంటే, సో మీరు చూసినట్టయితే కానీ గ్రూప్ 2 పేపర్ కానీ అండ్ గ్రూప్ 3 పేపర్ కానీ మీరు చూసినట్టయితే కానీ సో మనకేంటి, సో పేపర్ 1 ఏదైతే ఉందో టోటల్ కరెంట్ అఫైర్స్ అనేవి దాదాపు చాలా వరకు దిగాయండి. అర్థమవుతుందా? సో కరెంట్ అఫైర్స్ అనేవి మనకి గ్రూప్ 2 గ్రూప్ 3 పేపర్ 1లో మనకి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా వరకు రావడం అయితే జరిగిందనమాట. అండ్ కరెంట్ అఫైర్స్ ప్లస్ అండ్ ఈ యాప్టిట్యూడ్ ప్లస్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ఎవరైతే కరెక్ట్ చేస్తారో వాళ్ళు పేపర్ 1లో మంచి స్కోర్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. రైట్. సో మన కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కడ నెగ్లెక్ట్ చేయదండి, తప్పకుండా మనం చదువుకోవాలి. సో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ నుంచి ఎంత లేదన్నా మనకు 25 నుంచి 30 మార్క్స్ అనేవి స్కోర్ చేయడానికి స్కోప్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మనకి నోటిఫికేషన్స్ మనకి తర్వాత రోజుల్లో ఉంది కాబట్టి సో కరెంట్ అఫైర్స్ మనము ఒక 1 year ప్రిపరేషన్ మనం చేసుకుని ఉంటే మనం నోటిఫికేషన్ వచ్చే టైంకి అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంకి మనం టాపిక్స్ అన్ని కవర్ చేసి ఉంటాం కాబట్టి మనకి ఈజీ అవుతుంది అనమాట ప్రిపరేషన్. సో అందుకే మీకు వీడియో రూపంగా ఒక 3-4 టాపిక్స్ జస్ట్ ఏం లేదంటే ఒక 30 minutes 40 minutes వీడియో జస్ట్ మీకు ఒక 2x పిల్లర్స్ పెట్టుకొని అయినా 20 minutesలో కంప్లీట్ చేసే విధంగా మీకు వీడియో అందజేయడం అయితే జరుగుతుంది. ఇందులో మీకు ఎగ్జామ్కి కావాల్సిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంతకుముందు జరిగిన పేపర్ అనాలిసిస్ చేసి ఆ పేపర్లో ఎటువంటి టాపిక్స్ ఇస్తున్నాడు, ఎక్కడి నుంచి ఏ డైమెన్షన్స్ నుంచి ఇస్తున్నాడు, ఏ సబ్జెక్టులు ఎక్కువ కవర్ చేస్తాడు అనే విషయాలు మేము చూసి సో అందులో నుంచి ఈ టాపిక్స్ తీస్తే స్టూడెంట్స్కి యూజ్ అవుతుందని చెప్పి మేము టాపిక్స్ పిక్ చేసుకొని మీకు అందజేయడం అయితే జరుగుతుంది అనమాట. సో వీడియోని అయితే యూటిలైజ్ చేసుకొని తప్పకుండా మీకైతే పడుతుందండి ఈ యొక్క వీడియోస్ అనేవి. ఓకేనా? రైట్. సో మనం చూసినట్టయితే రీసెంట్గా ఇస్రో 100th లాంచ్ ఫ్రమ్ శ్రీహరికోట చేయడం అయితే జరిగింది. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడదాం. అండ్ అదేవిధంగా PM సూర్యగర్ స్కీమ్ గురించి కూడా మాట్లాడదామండి. అండ్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఇవి మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉండడం అయితే జరిగింది. సో మీరు చూసినట్టయితే మనకి ఇస్రో మీద మనకి పేపర్ 1లో మనకి చాలా వరకు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇస్రో అండ్ డిఫెన్స్ అంటే సైన్స్ అండ్ టెక్ పార్ట్గా మనం చెప్పొచ్చు. సో ఈ సైన్స్ అండ్ టెక్ పార్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేది దిగాయండి పేపర్ 1లో గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ. సో అటు ఇస్రో, డిఫెన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్ సంబంధించిన ఏవైనా కానీ వ్యాక్సిన్స్ కానీ డిజీజెస్ కానీ సో అవేవైనా కానీ మనం తప్పకుండా చదువుకోవాలండి. వాటి నుంచి క్వశ్చన్స్ అనేది దిగుతూనే ఉన్నాయి. అర్థమవుతుందా? సో అందుకే నేను ఈ యొక్క 100th లాంచ్ అన్నాడు కాబట్టి ఇది మనకి ఒక మైల్ స్టోన్ కాబట్టి సో మనకి రేపు రాబోయే ఎగ్జామ్లో దీని నుంచి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అందుకే పిక్ చేశాను. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్. సో గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ అండి. సో ఏ మినిస్ట్రీకి చెందింది అండ్ అదేవిధంగా ఏ పర్టికులర్ స్టేట్ అనేది 100% అచీవ్ చేసింది. సో ఇట్లాంటి వాటి మీద మనకి అడగడానికి స్కోప్ ఉందన్నమాట. సో అందుకే నీ యొక్క PM సూర్యగర్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ అదేవిధంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. ఓకేనా? సో ఈ 3 ఇంపార్టెంట్ టాపిక్స్ మనం పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? రైట్. చూడండి, ఇస్రో 100th లాంచ్ ఫ్రమ్ శ్రీహరికోట. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 100th లాంచ్ అయితే చేయడం జరిగిందండి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి సో గ్రూప్ 1 అంటే థర్డ్ టైం కండక్ట్ చేసిన పేపర్ 1 ఏదైతే ఉందో ప్రిలిమ్స్. సో అందులో మనకి ఈ ఇస్రో ఏదైతే లాంచ్ చేస్తున్నారంటే చంద్రయాన్ 3 లాంచ్ చేసిన దాని మీద మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ చంద్రయాన్ 3 మనం ఏదైతే శాటిలైట్ లాంచ్ చేస్తామో మనము ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి మనం చేయడం అయితే జరుగుతుందనమాట. సో ఇక్కడ మనకి ఈ లాంచింగ్ ఏరియా ఏదైతే ఉందో ఇది మనకి వేరే వేయడం అయితే జరిగిందనమాట. మీరు గమనించినట్టయితే చంద్రయాన్ 3 ఏదైతే లాంచ్ చేశారో దాని లాంచింగ్ ప్లేస్ అనేది మనకి మార్చేయడం అయితే జరిగింది. సో చాలామంది ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కూడా తప్పు పెట్టారు. సో అది ఎక్కడి నుంచి లాంచ్ చేశారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇన్ శ్రీహరికోట అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది ఇక్కడ. రైట్. నెక్స్ట్ మనం ఇక్కడికి ఏం నేర్చుకోబోతున్నాం, 100th లాంచ్ సంబంధించిన శాటిలైట్ అది ఏంటంటే GSLV F-15 క్యారీడ్ NVS-02 నావిగేషన్ శాటిలైట్. సో NVS-02 నావిగేషన్ శాటిలైట్ అనేది మనకి క్యారీ చేయడం అయితే జరిగిందనమాట. ఇదే మనకి 100th లాంచ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ వెహికల్ చేసింది GSLV F-15 అండి. సో ఓకేనా? సో GSLV అనేది మనకి లాంచ్ అయితే ఇది మనకి F-15 వచ్చేసి మనకి రాకెట్ అనమాట. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇది ఎక్కడ ప్లేస్ చేశారు, జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో మనకి చేయడం అయితే జరిగింది. సో మీరు టైప్స్ ఆఫ్
ఆర్బిట్స్లో మీరు చూసినట్టయితే మీకు తెలిసిపోతుంది. టైప్స్ ఆఫ్ ఆర్బిట్లో మనకి లో ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది, మిడిల్ ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది, అండ్ అదేవిధంగా జియో స్టేషనరీ ఆర్బిట్స్ ఉంటుంది, జియో సింక్రోనస్ ఆర్బిట్ కూడా ఉంటుంది. ఈ మనకి టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్లో మీకు కవర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఏమి ఇస్తారంటే ఇస్రో 100th లాంచ్ ఏదైతే చేసిందో అంటే NVS-02 ఏదైతే లాంచ్ చేశారో ఇది మనకి మిడిల్ ఎర్త్ ఆర్బిట్లోను లేకపోతే లో ఎర్త్ ఆర్బిట్లోను మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడనమాట. సో దయచేసి ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. జియో సింక్రన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో మనకి చేయడం అయితే జరిగింది. సో జియో సింక్రనస్ అంటే ఏంటి అనే విషయాల గురించి మీరు చదువుకోవాలంటే టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్లో మీకు వస్తాయి. సో దానికి ఒక డిస్టెన్స్ ఏంటి అనేది మీకు ఇది మనకి ఎత్త అనుకోండి, ఇట్లా మనకి స్టేషనరీగా ఒక ఆర్బిట్ ఉంటే ఇది మనకి జియో స్టేషనరీ ఆర్బిట్ అనమాట. సో ఇట్లా ఇంక్లైన్డ్గా ఉంటే మాత్రం ఇది జియో సింక్రనస్ ఆర్బిట్ అయితే అనడం అయితే జరుగుతుంది. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ గురించి మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకొని పెట్టాలి. అండ్ నేను ఒక కామెంట్ సెక్షన్లో కూడా లో ఎర్త్ ఆర్బిట్ సంబంధించిన డిస్టెన్స్ కానీ, మిడిల్ ఎర్త్ ఆర్బిట్ సంబంధించిన డిస్టెన్స్ కానీ, జియో సింక్రనస్ సంబంధించిన డిస్టెన్స్ కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను చూస్తాను. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారనే విషయం గురించి అండ్ ఏ శాటిలైట్ NVS-02 నావిగేషన్ శాటిలైట్ అనేది లాంచ్ చేస్తారు 100th శాటిలైట్, అది ఎవరు క్యారీ చేస్తారు? GSLV క్యారీ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకి లాంచ్ వెహికల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అని మనకి ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే లాంచ్ వెహికల్స్. సో లాంచ్ వెహికల్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అంటే మనకి స్మాల్ శాటిలైట్ వెహికల్ కానీ అండ్ అదేవిధంగా పోలార్ శాటిలైట్ వెహికల్ కానీ దాని తర్వాత మనకి GSLV రావడం అయితే జరిగిందనమాట. సో ఇలా ఏ ఏ దానికి సంబంధించిన టైం పీరియడ్ అంటే మనం ఇప్పుడు వాడుతున్న లాంచ్ వెహికల్ ఎక్కువ వాడుతున్నాం అంటే GSLV వాడుతున్నాం. PSLVకి తర్వాత మనకి GSLV రావడం అయితే జరిగింది. అండ్ దానికి సంబంధించిన SSLV, PSLV అండ్ GSLV ఇలా టైం పీరియడ్ కూడా అడగడం అయితే జరిగిందండి. అర్థమవుతుందా? సో మీరు ఒకవేళ మీరు తప్పకుండా గ్రూప్ 1 పేపర్ మీరు చూసినట్టయితే మీరు తప్పకుండా ఇది గుర్తు పెట్టడానికి మీకు గుర్తు రావాలండి. అంటే SSLV, PSLV అండ్ అదేవిధంగా GSLV. సో దానికి సంబంధించిన ఈ యొక్క టైం పీరియడ్ అడగడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాంచ్ వెహికల్స్ మీద మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలండి. ఓకేనా? సో ఇక్కడ మీకు టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు లాంచ్ వెహికల్స్. సో దీని గురించి మీరు నోట్ మేకింగ్ అయితే చేసుకోవాలి. మనకి గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ మనకి అడగడానికి స్కోప్ ఎక్కడి నుంచి వస్తుందన్న దాని మీద మీకు ఫోకస్ చేసి చెప్తున్నాను. అర్థమవుతుందా? సో న్యూస్లో ఏమొస్తుంది, న్యూస్లో ఏమొచ్చిందనే విషయం మనం చదువుకున్నాం. ఏంటి? NVS-02 నావిగేషన్ శాటిలైట్ అనేది వచ్చింది. ఇది ఒక 100 శాటిలైట్ ఇస్రో నుంచి. అండ్ ఇక్కడ మనకి ఏ వెహికల్ మనకి లాంచ్ చేసిందంటే GSLV A15 అనే రాకెట్ లాంచ్ చేసింది. ఇక్కడ GSLV అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకు? అది లాంచ్ వెహికల్. మనం ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ ఏమేమి ఉన్నాయో చదువుకోవాలి కదా. సో అక్కడ నుంచి మనకి క్వశ్చన్ అనేది పిక్ చేసి మనకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఏ ఆర్బిట్లో మనకి ప్లేస్ చేశారు? జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో మనకి ప్లేస్ చేశారు. మరి ఇక్కడ ఆర్బిట్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అంటే ఏంటి నేర్చుకోవాలి కదా. ఇక్కడ నుంచి మన క్వశ్చన్ దిగడానికి స్కోప్ ఉందన్నమాట. అర్థమవుతుందా? సో టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అండ్ లాంచ్ వెహికల్ తప్పకుండా చదువుకోవాలి. అండ్ న్యూస్లో ఏముంది మనం తెలుసుకుందాం. సో ఈ విధంగా మీకు ప్రిపరేషన్ అనేది చేయాలన్నమాట. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇస్రో నుంచి అడిగితే తప్పకుండా న్యూస్లో నుంచి అని అడుగుతున్నాడు అంటే న్యూస్లో ఏముంది అనే విషయం చేశాడు. ఇప్పుడు చంద్రయాన్ 3 దాని పర్టికులర్ డేట్ కూడా మెన్షన్ చేసి మనకు అడిగాడు అనమాట. అర్థమవుతుందా? సో డేట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఉందన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి. అయితే ఇక్కడ న్యూస్లో ఏముంది నేర్చుకున్నాం అండ్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ నేర్చుకోవాల్సింది మీ హోంవర్క్ అనమాట. లాంచ్ వెహికల్స్ కూడా మీకు హోంవర్క్ ఇస్తున్నాను. సో క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి మనకి దిగడానికి ఛాన్స్ ఉంది. రైట్. సో ఈ NVS-02 ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద సెకండ్ శాటిలైట్ ఇన్ ద NVS సిరీస్. సో NVS సిరీస్ గురించి మనం మాట్లాడదామండి. సో NVS సిరీస్లో మనకి అందుకే NVS-02 అని పెట్టారు, అందుకే ఇది సెకండ్ శాటిలైట్. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. నావిక్ అంటాం కదండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే మనం ఇంతకుముందు IRNSS అనేవాళ్ళం అనమాట. సో ఇండియన్ రీజనల్ నావిగేషన్ సంబంధించింది దాన్నే మనము నావిక్గా పేరు అయితే మార్చడం అయితే జరిగింది. సో ఈ నావిక్ గురించి కూడా మనం చదువుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో అసలు నావిక్ దానిలో ఉన్న శాటిలైట్స్ ఏంటి, ఎక్కడెక్కడ ప్లేస్ చేశారు, సో దానికి సంబంధించిన డిస్టెన్స్ ఎక్కడ వరకు కవర్ చేస్తుంది అనే విషయాల గురించి మనం మాట్లాడతాం అనమాట. ఓకేనా? సో ఇది మనకి జియో పొజిషనింగ్ సిస్టమ్ సంబంధించింది అనమాట. సో GPS సంబంధించింది. సో మనకి GPS సంబంధించిన శాటిలైట్ ఏదైతే ఉందో ఇట్లా నావిక్ ఏదైతే మనకి ఇండియాకు ఉందో వేరే కంట్రీస్ కూడా మనకు ఉండడం అయితే జరిగిందనమాట. సో గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ఏ కంట్రీకి ఉన్నాయనే విషయాల గురించి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అనేది ఏ కంట్రీకి ఉంది అంటే ఇండిజినియస్గా ఏ కంట్రీకి ఉందన్న విషయం మనం చాలా చాలా ఇంపార్టెంట్. అటు USA ఉంది అండ్ అదేవిధంగా రష్యాకు ఉంది,
ఇంకా వేరే వేరే కంట్రీ కూడా మనకైతే ఉండడం అయితే జరిగిందనమాట. సో ఆ కంట్రీకి సంబంధించిన జియో పొజిషన్ సిస్టమ్ అనే నేమ్ ఏంటి, వాటి విషయాలన్నీ గురించి మనం నేర్చుకోవాలండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో నాకు అది కామెంట్ సెక్షన్లో తెలపండి. సో అర్థమవుతుందా? సో మన ఇండియాకి సంబంధించిన గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ సంబంధించిన పేరేంటి, నావిక్ అనమాట. అండ్ వేరే కంట్రీకి సంబంధించిన గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా, రైట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో జిఎస్ఎల్వి ఏదైతే ఉందో జిఎస్ఎల్విలో వాడే మనకి ఫ్యూయల్ ఏంటన్నది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు లాంచ్ వెహికల్స్ నేర్చుకునేటప్పుడు మీరు నేర్చుకుంటారండి. సో లాంచ్ వెహికల్స్లో మన లాంచ్ ఎస్ఎస్ఎల్వి కానీ పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వి కానీ అందులో వాడే ఫ్యూయల్స్ అనేవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇందులో మనకి ఏంటంటే క్రయోజెనిక్ ఏదైతే ఉందో, క్రయోజెనిక్ ఫ్యూయల్ ఏదైతే ఉందో ఏ వెహికల్లో వాడతాం అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా, సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే క్రయోజెనిక్ మీద ఇప్పుడు మనము వెహికల్స్ నడుపుతున్నాం కాబట్టి సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా అయితే క్రయోజెనిక్ అనేది విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జిఎస్ఎల్వి F-15 ఈజ్ ద 17th ఫ్లైట్ ఆఫ్ ఇండియాస్ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకే, అండ్ 11th ఫ్లైట్ విత్ ఇండిజినస్ క్రయో స్టేజ్. సో ఇండిజినస్ క్రయో స్టేజ్ మనకి ఏంటి చూస్తే 11th ఫ్లైట్, అండ్ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్గా చూసుకుంటే మనకి ఇది 17th ఫ్లైట్గా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఇప్పటి వరకు చూసుకుంటే ఇస్రో హ్యాస్ లిఫ్టెడ్ 548 lakh satellites టు ఆర్బిట్. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓవర్ దిస్ 100 లాంచెస్ ఆఫ్ ఇస్రో ఎన్ని శాటిలైట్స్ అనేవి మనకి లిఫ్ట్ చేసింది, 548 శాటిలైట్స్ అనేవి ఆర్బిట్కి లిఫ్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో ఈ పర్టికులర్ స్లైడ్లో మీరు ఏం నేర్చుకున్నారు, సో ఇస్రో అనేది 100 లాంచ్ చేసింది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి. అది ఏ శాటిలైట్ అంటే నావిగేషన్ శాటిలైట్ NVS-02. అది ఏ లాంచ్ వెహికల్ మనకి క్యారీ చేసిందంటే జిఎస్ఎల్వి మనకి క్యారీ చేసింది. రాకెట్ అంటే F-15 రాకెట్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి జిఎస్ఎల్వి అంటే ఏంటి, లాంచ్ వెహికల్ కాబట్టి దానికి సంబంధించిన లాంచ్ వెహికల్స్ అని మీరు ఇక్కడ చదువుకోవాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏ ఆర్బిట్లో మనం ప్లేస్ చేస్తారు, జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్లేస్ చేస్తారు కాబట్టి సో టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అనేవి కూడా మీరు చదువుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో NVS-02 ఏదైతే ఉందో ఇది NVS సిరీస్లో ఒక సెకండ్ శాటిలైట్ అనమాట, అండ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద నావిక్. ఇట్ ఈస్ ఎ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. సో ఈ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అనేది వేరే కంట్రీస్ కూడా ఉండడం అయితే జరిగింది. దానికి సంబంధించిన విషయాలు నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఏ కంట్రీకి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ విత్ డిఫరెంట్ నేమ్స్ ఉండడం అయితే జరిగింది. సో జీపీఎస్ ఏదైతే ఉందో జీపీఎస్ ఇది యూఎస్ సంబంధించింది అనమాట. అలాగే రష్యా కూడా ఉండడం జరిగింది, చైనాకి ఉండడం జరిగింది. వాటికి సంబంధించిన కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా, అండ్ ఇప్పటి వరకు మనకి అన్ని లాంచెస్ ఆఫ్ ఇస్రో మనం చూసుకుంటే దాదాపు 548 శాటిలైట్స్ అనేవి మనకి లిఫ్ట్ చేయడం జరిగింది ఆర్బిట్కి. ఓకేనా, ఈ పర్టికులర్ స్లైడ్లో మీరు ఈ విషయాలు నేర్చుకున్నారా అనుకుంటున్నాను. అర్థమవుతుందా? సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి, ఇది ఓకేనా, రైట్. సో జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ మీకు టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్లో మీరు నేర్చుకుంటారండి. ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఇట్ అలౌస్ శాటిలైట్ టు పొజిషన్ ఇన్ ద జియో స్టేషనరీ ఆర్బిట్. సో టైప్స్ ఆఫ్ ఆర్బిట్లో మనకి జియో స్టేషనరీ ఆర్బిట్ ఉంటుంది, జియో సింక్రనస్ ఆర్బిట్ ఉంటుంది. జియో స్టేషనరీ ఏంటంటే ఎర్త్కి మనకి స్టేషనరీగా ఏదైతే ఆర్బిట్ ఉంటుందో దాన్ని మనం జియో స్టేషనరీ ఆర్బిట్ అంటాం అనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి కమ్యూనికేషన్ పర్పస్ కోసము, వెదర్ పర్పస్ కోసము ఈ యొక్క పర్టికులర్ శాటిలైట్స్ అని మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది టోటల్గా మానిటర్ చేసి కంటిన్యూస్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే కమ్యూనికేషన్ పర్పస్ కోసం, వెదర్ పర్పస్ కోసం మనకైతే యూజ్ చేయడం జరుగుతుంది. సో విచ్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్లో దాని గురించి నేర్చుకుంటారు. అండ్ NVS సిరీస్లో చూసుకుంటే ఇది సెకండ్ జనరేషన్ అని చెప్పడం జరిగింది కదా. సో దీస్ ఆర్ ద 5 సెకండ్ జనరేషన్ నావిక్ శాటిలైట్స్. సో NVS-1 నుంచి NVS-02 వరకు ప్లాన్ టు ఎన్హాన్స్ ఎగ్జిస్టింగ్ కాన్స్టలేషన్. సో ఏదైతే మనకి నావిక్ పర్పస్ కోసం ఏదైతే శాటిలైట్స్ పంపిస్తున్నామో వాటిని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ఈ పర్టికులర్ శాటిలైట్ అని మనము తీసుకెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. సో NVS-01లో మనం చూసినట్టయితే ఎప్పుడు లాంచ్ చేశారు, 2023లో మనం లాంచ్ చేయడం జరిగింది. For the first time, an indigenous atomic clock was flown in NVS-01, which is very very important and which is first time. ఇలా ఫస్ట్ టైం అంటున్నాడు కదండి, ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. NVS-01 అన్న మనకి ఇండిజినస్ ఆటోమిక్ క్లాక్ అనేది మనకి NVS-01లో పెట్టడం జరిగిందని చెప్తున్నారు, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ NVS-02 చూసినట్టయితే విల్ హెల్ప్ ఇంప్రూవ్ నావిక్ సిరీస్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ నావిగేషన్ పర్పస్ కోసము, ఒక ప్రెసిషన్ అగ్రికల్చర్ కోసము, అండ్ ఎమర్జెన్సీ సర్వీస్ కోసము, అండ్ మేనేజ్మెంట్ అండ్ ఈవెన్ మొబైల్ డివైస్ లొకేషన్ సర్వీస్ కోసము ఈ యొక్క NVS-02 ఏదైతే ఉందో మనకి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో చాలా 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 ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా అక్యురేట్ టైం కీపింగ్ పర్పస్ కోసము ఒక ప్రిసెస్ ఆటోమిక్ క్లాక్ అనేది కూడా ప్లే చేయడం జరిగింది. దాని పేరే రుబిడియం ఆటోమిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్ అని పేరు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం నావిక్ అన్న చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మీకు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ NVS శాటిలైట్ NVS సిరీస్ సంబంధించింది కాకుండా మనకి నావిక్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నావిక్ ఎందుకు పర్పస్ కోసం చేస్తారనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాకపోవచ్చు, బట్ నావిక్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో నేర్చుకుందాం.
చూడండి. సో ఇట్ ఈస్ ఎ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. రీజనల్ నావిగేషన్ అంటే ఇండియాకే మనకి ఉండడం అయితే ఇది ఇండిజినస్గా మనకి డెవలప్ చేయడం అయితే జరిగిందనమాట. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఇస్రో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇస్రో మనకి డెవలప్ చేయడం అయితే జరిగింది. అప్పుడప్పుడు మనకి డిఫెన్స్ అని ఇస్తాడు, లేకపోతే వేరే మినిస్ట్రీ అని ఇస్తాడు, లేకపోతే వేరే కంట్రీ మనకి ప్రిపేర్ చేసిందని ఇస్తాడు. సో ఈ విధంగా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఉందన్నమాట. సో దయచేసి చూసుకోండి. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు దీన్ని ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ IRNSSగా పిలవడం అయితే జరిగింది. ఇప్పుడే దాన్ని నావిక్గా మనకి పిలుస్తున్నారు అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. సో నావిక్ ఈస్ డిజైన్ విత్ కాన్స్టేషన్ ఆఫ్ టోటల్ 7 శాటిలైట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. టోటల్ 7 శాటిలైట్స్గా డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో మీరు చూసినట్టయితే మరి ఇట్లా ఎత్తుంటే ఇక్కడ ఒకటి మీకు ఇమేజ్ ఉంటుందన్నమాట. సో అదొకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా. సో నెట్వర్క్ ఆఫ్ ఆపరేటింగ్ 24/7 విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి వాటి మీద మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ మీరు నావిక్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై అండ్ అదేవిధంగా 7 శాటిలైట్స్ అండ్ అదేవిధంగా 24/7 దీన్ని ఆపరేటింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ 7 శాటిలైట్స్ మనం చూసినట్టయితే 3 శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ప్లేస్డ్ ఇన్ ద జియో స్టేషనరీ ఆర్బిట్. మీరు టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ నేర్చుకుంటే జియో స్టేషనరీ ఆర్బిట్ అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా. సో జియో స్టేషనరీ ఆర్బిట్లో మనకి 3 శాటిలైట్స్ అండ్ అదేవిధంగా 4 శాటిలైట్స్ అని మనం చూసుకుంటే జియో సింక్రనస్ ఆర్బిట్లో మనకి పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది ఎర్త్ అనుకోండి. ఇది ఎర్త్ అయితే ఇలా మనకి ఈ పర్టికులర్ ఆర్బిట్ ఎర్త్కి స్టేషనరీగా ఉంటుంది. ఎర్త్కి స్టేషనరీగా ఉన్న ఆర్బిట్ ఏదైతే ఉందో దాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ అంటున్నాం. ఈ జియో స్టేషనరీ ఆర్బిట్లో మనం నావికి సంబంధించిన శాటిలైట్ 7 శాటిలైట్స్లో 3 అనేవి జియో స్టేషనరీ ఆర్బిట్లో పెట్టారు. అండ్ జియో సింక్రనస్ అనేది ఎర్త్కి ఇట్లా మనకి సింక్రనస్గా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఒక ఇంక్లైన్డ్ పొజిషన్ ఉంటుందన్నమాట. సో దాన్ని మనము జియో సింక్రనస్ అంటాము. సో ఈ జియో సింక్రనస్ ఆర్బిట్లో మనం టోటల్ 4 శాటిలైట్స్ అయితే ప్లే చేయడమే జరిగింది. టోటల్గా నావికి సంబంధించిన 7 శాటిలైట్స్ అనేవి జియో సింక్రనస్లోను జియో స్టేషనరీలో పెట్టడం అయితే జరిగింది. దయచేసి మీరు లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టారు, మిడిల్ ఎర్త్ ఆర్బిట్లో పెట్టారు అన్నప్పుడు దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అర్థమవుతుందా. సో విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ద గ్రౌండ్ నెట్వర్క్ కన్సిస్ట్ ఆఫ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది అండ్ ప్రెసెస్ టైం ఫెసిలిటింగ్ ఉంటుంది అండ్ మానిటరింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా గ్రౌండ్ వర్క్లో కూడా గ్రౌండ్ నెట్వర్క్ అనేది ఈ విధంగా ఉంటుందని చెప్పడమే జరుగుతుంది. సో నావిక్లో మనకు చూసుకుంటే టోటల్ 2 సర్వీసెస్ అని మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ పొజిషన్ సర్వీసెస్ ఫర్ ద సివిలియన్ యూజర్స్. అంటే నార్మల్ సివిలియన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పొజిషన్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడానికి అండ్ అదేవిధంగా రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ ఫర్ స్ట్రాటజిక్ యూజర్స్. అంటే లైక్ ఆర్మీ పర్పస్ కోసం కానీ లేకపోతే డిఫెన్స్ పర్పస్ కోసం కానీ వాళ్ళకి స్ట్రాటజిక్ యూజర్స్కి మనకి రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ సివిలియన్ యూజర్స్ వాళ్ళు యూజ్ చేయడానికి కుదరదు. సో ఈ విధంగా మనకి నావిక్ అనేది 2 సిరీస్ మనకి ప్రొవైడ్ చేయడం 2 సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో నావిక్ అనేది మనకి టోటల్గా 2 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి సివిలియన్ యూజర్స్కి, ఒకటి వచ్చేసి స్ట్రాటజిక్ యూజర్స్కి. సివిలియన్ యూజర్స్కి మనం పొజిషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే స్ట్రాటజిక్ యూజర్స్కి రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇదండి. సో నావిక్ కవరేజ్ ఏదైతే ఉందో నావిక్ కవరేజ్ ఏరియా సంబంధించింది ఇండియా ఓన్లీ కాదు, ఓన్లీ ఇండియానే కాదు, ద రీజన్ అప్ టు 1500 కిలోమీటర్స్ బియాండ్గా మనకి కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకోండి. ఇండియాకి ఇటు 1500 కిలోమీటర్స్ వరకు మనకి ఈ నావిక్ అనేది కవర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ 1500 కిలోమీటర్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పర్టికులర్ నెంబర్ అనేది మనకి గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో కానీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్, మనకి అడగడానికి స్కోప్ ఉంది. ఓకేనా. రైట్. సో ఇంతకుముందు చెప్పాను కదండి. సో వేరే కంట్రీస్కి మనకు సంబంధించిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనేది కూడా ఉండడం జరిగింది. సో జీపీఎస్ ఉంది, గ్లోనాస్ ఉంది, గలీలియో ఉంది, బీడియో ఉంది. సో జీపీఎస్ వచ్చేసి మనకి యూఎస్ సంబంధించింది అనమాట. సో మరి గలీలియో అండ్ గ్లోనాస్ ఈ బీడియో ఏ కంట్రీకి సంబంధించినది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా. సో నేను చూస్తాను. ఓకేనా. సో క్లాస్ ఫాలో అవుతున్నారు అనుకున్నానండి. సో ఈ పర్టికులర్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, ఈ పర్టికులర్ స్లాట్ మేము ఏం నేర్చుకున్నాం, టోటల్గా ఇస్రోకి సంబంధించిన 100 లాంచ్ అయితే నేను నేర్చుకున్నాం అనమాట. సో ఇందులో మనకి నావియస్ 02 శాటిలైట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ 100th లాంచ్ ఆఫ్ ఇస్రో మనం నేర్చుకోవడం అయితే జరిగింది. ఏ వెహికల్ GSLV మనకి చేయడం అయితే జరిగింది. సో ఏ ఆర్బిట్లో పెట్టారనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు లాంచ్ వెహికల్ నేర్చుకోవాలి అండ్ ఆర్బిట్స్ డిఫరెంట్
టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ ఏమేమి నేర్చుకోవాలి. ఈ NVS 02-100 లాంచ్ ఏదైతే ఉందో మనకి జియోసింక్రన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్లేస్ చేశారని చెప్పాను. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనం దాని తర్వాత మనకి నావిక్ అనేది నేర్చుకోవడం అయితే జరిగిందనమాట. సో నావిక్ ఏంటి, దాంట్లో ఎన్ని శాటిలైట్స్ ఉంటాయి, అది ఎక్కడ ప్లేస్ చేస్తారు, అది ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న విషయాల గురించి మనం నేర్చుకోవడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో మీకు స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. సో స్టాటిక్ పార్ట్తో పాటు మీరు కరెంట్ అఫైర్ పార్ట్ని కూడా మీరు కంప్లీట్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేది ఈజీగా అయిపోతుంది. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో క్లాసెస్ని ఫాలో అవ్వనన్నా మీకు తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఓకేనా. సో నేను చెప్పిన ఏవైతే విషయాలు ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఆ కామెంట్లో నాకు చెప్పండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. సో రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ దాదాపు 16,300 crore రూపీస్ అనేవి అప్రూవ్ చేయడం అయితే జరిగింది ఫర్ ద పర్పస్ ఆఫ్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. సో ఇందులో మనకి క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకంటే ముందు సో ఈ ప్రైవేట్ సెక్టర్ అనే వాళ్ళు కూడా ఈ యొక్క నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్లో దాదాపు 18,000 crore రూపీస్ అని పెట్టడం జరుగుతుంది. లైక్ PSUs ఏవైతే ఉన్నాయో PSUs కూడా ఒక 18,000 crore రూపీస్ ఏమైనా కూడా మనకి పెట్టడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది కూడా మీరు నేర్చుకోవాలండి. దాదాపు 34,300 crore రూపీస్ అనేవి ఈ పర్టికులర్ మిషన్కి అవుట్లేగా పెట్టడం అయితే జరుగుతుంది. సో గవర్నమెంట్ వచ్చేసి మనకి ఏంటి 16,300 crore రూపీస్ అని ఫండ్ చేయడం జరుగుతుంది. 18,000 crore రూపీస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సెక్టర్ ప్లస్ అండ్ PSUs ఏవైతే ఉన్నాయో వాటి సైడ్ నుంచి 18,000 crore రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో అసలు క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి సార్, ఎందుకు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే, సో క్రిటికల్ మినరల్స్ వల్ల మనకి ఏంటి, సో అటు రెన్యూబుల్ ఎనర్జీ కానీ అండ్ అదేవిధంగా ఎలక్ట్రిక్ డివైజెస్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ అండ్ అదేవిధంగా స్మార్ట్ ఫోన్స్ కానీ అండ్ అదేవిధంగా మెడికల్ డివైజెస్ కానీ అండ్ అదేవిధంగా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కానీ, సో వీటి మీద ఈ క్రిటికల్ మినరల్స్ అని చాలా కీ రోల్ ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి క్రిటికల్ మినరల్స్ అంటే ఏమేమి ఉన్నాయి సార్. సో క్రిటికల్ మినరల్స్ అని మనం చూసుకుంటే దాదాపు కాపర్ కానీ, కోబాల్ట్ కానీ, లిథియం కానీ అండ్ అదేవిధంగా నికిల్ కానీ అండ్ అదేవిధంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఇవన్నీ మనకి క్రిటికల్ మినరల్స్లోకి రావడం అయితే జరుగుతుంది. దీస్ ఆర్ ద రా మెటీరియల్స్ అండి విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ద మోడర్న్ ఇండస్ట్రీ. ఆ మోడర్న్ ఇండస్ట్రీస్ ఏంటి, లైక్ విండ్ టర్బైన్స్ కానీ, సోలార్ ప్యానల్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రిక్ బ్యాటరీస్ తయారు చేయడం కానీ, లేకపోతే ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్కి సంబంధించిన వాటికి ఈ యొక్క పర్టికులర్ మినరల్స్ అనేవి చాలా ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో యాజ్ ఎ వరల్డ్ అంతా టోటల్గా ఎటు ట్రాన్సిషన్ అయితే జరుగుతుంది. సో ఒక క్లీన్ ఎనర్జీ సైడ్ మనకి ట్రాన్సిషన్ అయితే అవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ మినరల్స్ పర్పస్ కోసం ఏంటి, ఇక్కడ మనకి రెన్యూబుల్ ఎనర్జీలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అండ్ ఎలక్ట్రిక్ డివైజెస్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వెహికల్స్ పర్పస్ కోసము. సో ఇదంతా క్లీన్ ఎనర్జీ కదా. సో అందుకే వరల్డ్ ట్రాన్సిషన్లోని క్లీన్ ఎనర్జీస్ అని నడుస్తుంది కాబట్టి ఈ మినరల్స్ యొక్క డిమాండ్ అనేది టోటల్గా మనకి హై వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. సో డొమెస్టిక్ అవైలబిలిటీ పర్పస్ కోసం చాలా క్రూషియల్గా మారింది. సో ఇండియాస్ ఒక లాంగ్ టర్మ్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సెక్యూరిటీ పర్పస్ కోసం ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ క్రిటికల్ మినరల్స్ గురించి మనం ఇంకా నేర్చుకోవాలండి. సో క్రిటికల్ మినరల్స్ గురించి మనం ఏంటంటే వేరే కంట్రీ మీద మనం డిపెండ్ అయ్యి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో అలా ఉండకుండా ఇంపోర్ట్స్ అనేది తగ్గించి మనము మన ఇండియాలో ఉన్న క్రిటికల్ మినరల్స్ ఏంటని గుర్తించి వాటి మనం ఎక్స్ప్లోర్ చేసి మనం డొమెస్టిక్ పర్పస్ కోసం యూజ్ చేయాలని చెప్పేసి, మన డొమెస్టిక్ అవైలబిలిటీ పర్పస్ కోసం యూజ్ చేయాలని చెప్పేసి సో ఈ యొక్క నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనేది మనకి తీసుకోవడం అనేది జరిగింది. దాదాపు 16,300 crore రూపీ అనేది మనకి గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే అటు ప్రైవేట్ సెక్టర్ PSUs నుంచి మనకి 18,000 crore రూపీస్ ఇవ్వడం మధ్య దాదాపు 34,300 crore రూపీస్ అనేవి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి, ఈ పర్టికులర్ మిషన్ మనకి అవుట్లేగా ఉండడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో చాలా 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 ఇంపార్టెంట్ అండి ఈ యొక్క నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనేది. ఓకేనా. సో ఈ యొక్క పర్టికులర్ ఏంటంటే ఎందుకు పర్పస్ కోసం, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, సో ఎన్హాన్స్ డొమెస్టిక్ ఎక్స్ప్లోరేషన్ పర్పస్ కోసము అండ్ అదేవిధంగా ఇంపోర్ట్ ఏదైతే ఉందో డిపెండెన్స్ అనేది టోటల్గా రెడ్యూస్ చేయడానికి అండ్ అదేవిధంగా ఈ మినరల్ ప్రాసెసింగ్ పార్క్స్ అంటే లైక్ ఓవరాల్ మినరల్ అక్వైజేషన్స్ కానీ, సో ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇందులో ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రెండు ఇందులో మనకి పార్టిసిపేట్ అయ్యి సో ఈ సప్లై ఆఫ్ క్రిటికల్ మినరల్స్ మీద మనం వర్క్ చేయాలని చెప్పేసి అండ్ అదేవిధంగా ఈ పర్టికులర్ ఫైనాన్స్ అంటే లైక్ దీనివల్ల ఏంటంటే ఫారెన్ నుంచి కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి రావడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఇంపాక్ట్ ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ వల్ల మనకి ఏం జరుగుతుంది, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ ఏదైతే ఉందో మనకి టోటల్గా మనకి బూస్ట్ అవడం అయితే జరుగుతుంది అండ్ అదేవిధంగా
మినరల్ సప్లై చైన్స్ అనేవి టోటల్ అంటే ఇండియాస్కి క్లీన్ ఎనర్జీ సెక్టర్కి సంబంధించిన యొక్క మినరల్ సప్లై చైన్ ఏదైతే ఉందో సెక్యూర్ చేయడానికి మనకి ఇంపాక్ట్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఇండియా పొజిషన్ ఏదైతే ఉందో మనకి గ్లోబల్ క్రిటికల్ మినరల్స్ మార్కెట్లో మనకి స్ట్రెంత్ అవడమే జరుగుతుంది అనే ఒక పొజిషన్ అనేది, రైట్. అండ్ అదేవిధంగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఇండియాకి అట్రాక్ట్ అవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ అనేవి మనకి చాలా కీ రోల్ ప్లే చేయడం అయితే జరుగుతుందన్నమాట, రైట్. సో దీనివల్ల మనకి ఏముంది సార్, మనకి ఛాలెంజెస్ ఏమున్నాయి సార్ అంటే మనకి జియో పాలిటిక్ రిస్క్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే గ్లోబల్ పొజిషన్లో మనకి డైనమిక్స్ అనే ఇన్ఫ్లుయెన్స్ వల్ల. సో అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ కూడా ఉండడం జరిగింది. ఎందుకంటే మైనింగ్ యాక్టివిటీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటి ఎకలాజికల్ కన్జర్వేషన్ బ్యాలెన్స్ అనేది మనకి టోటల్గా మనకి డిస్టర్బ్ అవడం అయితే జరుగుతుంది. సో అవన్నీ మనకి కొన్ని ఛాలెంజెస్ అయితే ఉండడం జరిగింది. సో వీటిని దాటి మనం వెళ్ళాలన్నమాట ఈ యొక్క మిషన్లో. సో చూద్దాం, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ 1 month చదువుకుందాం. సో అసలు క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి చెప్పాను కదా, దీస్ ఆర్ ద ఎసెన్షియల్ ఫర్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ద నేషనల్ సెక్యూరిటీ. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇందులో మనకి మినరల్స్ చూసుకుంటే లిథియం కానీ, గ్రాఫైట్ కానీ, కోబాల్ట్ కానీ, టైటాన్ కానీ, రేర్ ఎర్త్ మెటల్స్ కానీ ఇందులో మనకు ఉండడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి మోడర్న్ ఇండస్ట్రీస్కి క్రిటికల్ మినరల్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద ఎసెన్షియల్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెనీ సెక్టార్స్. హైటెక్ ఎలక్ట్రానిక్స్ కోసం కానీ, టెలికమ్యూనికేషన్ పర్పస్ కోసం కానీ, ట్రాన్స్పోర్ట్ పర్పస్ కోసం కానీ, డిఫెన్స్ పర్పస్ కోసం కానీ ఇందులో మనకి అడ్వాన్స్మెంట్గా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ దిస్ మినరల్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇన్ ఏ ఫ్యూ జియోగ్రఫికల్ లొకేషన్, అంటే సప్లై చైన్ అనేది మనకి డిస్టర్బ్ అవడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకు? డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ. సో ఈ యొక్క పర్టికులర్ వాటి మీద మనకి ఇండియా అయితే మనకి ఉండడం జరుగుతుంది. ఈ సప్లై చైన్ ఏదైతే డిస్టర్బ్ ఉందో దాన్ని మనం ఆపాలి. సో సప్లై చైన్ అనేది మనం సెక్యూర్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ క్రిటికల్ మినరల్ మిషన్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. సో చూడండి, క్రిటికల్ మినరల్కి సంబంధించిన అప్లికేషన్స్ ఎక్కడెక్కడ అప్లై అవ్వచ్చు. క్లీన్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ సచ్ యాజ్ జీరో ఎమిషన్ వెహికల్స్ కానీ, విండ్ టర్బైన్స్ కానీ, సోలార్ ప్యానల్స్ కానీ ఇందులో మనకి యూజ్ చేయడానికి ఉంటుందన్నమాట. క్రిటికల్ మినరల్స్ సచ్ యాజ్ క్యాడియం, కోబాల్ట్, గ్యాలియం, ఇండియం, సెలీనియం అండ్ వాండియం హ్యావ్ యాజ్ యూజ్ ఇన్ బ్యాటరీస్లోను, సెమీ కండక్టర్స్లోను, సోలార్ ప్యానల్స్లోను మనకి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ మనకి క్రిటికల్ మినరల్స్ అండి. ఈ మినరల్స్ మనం యూజ్ చేసే మనం బ్యాటరీస్ తయారు చేస్తాం, సెమీ కండక్టర్ తయారు చేస్తాం అండ్ సోలార్ ప్యానల్స్ అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్పుట్స్ అండ్ మెటీరియల్స్ వచ్చేసి డిఫెన్స్ అప్లికేషన్స్లోను, పర్మనెంట్ మ్యాగ్నెట్ సెరమిక్స్లోను మనకి యూజ్ చేయడం జరుగుతుంది. మినరల్స్ లైక్ బెరిలియం, టైటానియం, టంగ్స్టన్, టాంటానం సో హ్యావ్ యూజెస్ ఇన్ ద న్యూ టెక్నాలజీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్లోను ఈ విధంగా మనకి పర్టికులర్ క్రిటికల్ మినరల్స్ని యూజ్ చేసి మనకి ఒక ప్రోడక్ట్ అయితే తయారు చేయడానికి ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా మెడికల్ డివైజెస్లో కూడా మనకి యూజ్ చేయడం జరుగుతుంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్, డ్రగ్ పర్పస్ కోసము అండ్ డెంటల్ మెటీరియల్స్ తయారు చేయడం పర్పస్ కోసము యూజ్ చేయడం జరుగుతుంది. ఏంటవి? ప్లాంటినియం గ్రూప్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి మెడికల్ డివైజెస్లోను, క్యాన్సర్ ట్రీట్మెంట్ డ్రగ్స్లోను, డెంటల్ మెటీరియల్స్లోను యూజ్ చేయడానికి క్రిటికల్ మినరల్స్ అని మనకి సిగ్నిఫికెంట్ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూసినట్టయితే క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ కంట్రీస్ హ్యావ్ దర్ ఓన్ యూనిక్ లిస్ట్ అండి. సో మన ఇండియా చూసుకుంటే మనకి యూనిక్గా ఉంటుంది, అండ్ చైనా చూసుకుంటే యూనిక్గా ఉంటుంది, అటు యూఎస్ఏ చూసుకుంటే మనకి యూనిక్గా క్రిటికల్ మినరల్స్ ఉంటాయి అనమాట. దానికి సంబంధించిన సర్కస్టెన్సెస్లోను అండ్ ప్రియారిటీస్ బేస్ చేసుకొని డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ యూనిక్ లిస్ట్ అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది. సో ఏ టోటల్ ఆఫ్ 30 మినరల్స్ వేర్ ఫౌండ్ టు బి మోస్ట్ క్రిటికల్ ఫర్ ఇండియాకి 30 మినరల్స్ అనే మనకి ఫౌండ్ చేయడం జరిగింది విచ్ ఇస్ మోస్ట్ క్రిటికల్ ఫర్ ఇండియా. సో ఇవ్వండి అవి. సో చూసుకోండి, మీరు చదువుకోండి. ఓకేనా, రైట్. సో చూడండి, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఎంఎస్పి అంటారండి. మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేది ఇది మనకి యూరోపియన్ యూనియన్ మనకి రిప్రజెంట్ చేయడమే జరిగిందనమాట. ఇది ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ క్రిటికల్ మినరల్ సప్లై ఛానల్ గ్లోబల్లీగా మనకి క్యాటర్ చేయాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఇండియా దీంట్లో మెంబర్గా ఉందంటే ఇండియా ఈజ్ ఆల్రెడీ ఏ మెంబర్ ఆఫ్ ఇంటర్ గవర్నమెంటల్ ఫార్మ్ ఆఫ్ మైనింగ్ మినరల్ మెటల్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విచ్ సపోర్ట్స్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ గుడ్ మైనింగ్ గవర్నెన్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. టోటల్గా మనకి ఈ ఎంఎస్పీలో టోటల్ 23 పార్ట్నర్ కంట్రీస్ ఉండడం జరిగింది. ఇందులో ఇండియా మనకి మెంబర్గా ఉండడం జరిగిందనమాట. చూసుకోండి. ఓకేనా, రైట్. సో ఈ క్రిటికల్ మినరల్స్ని సప్లైస్ని సెక్యూర్ చేయడానికి ఇండియా ఎటువంటి టైప్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందనే విషయం మనం నేర్చుకోవాలండి. సో అందులో భాగంగా చూసుకుంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 ఈ ఇయర్ అని మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో గ్రూప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇయర్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇట్లా మనకి యాక్స్ అని ఇటు సైడ్ ఇచ్చేసి ఇటు ఇయర్స్ ఇస్తాడు, దీన్ని మ్యాథ్ ఫాలోయింగ్ చేయమంటాడు. దయచేసి చూసుకోండి, ఈ ఇయర్ అని మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 ఈ పర్టికులర్ యాక్ట్ని 2023లో మనకి అమెండ్మెంట్ అనేది చేశారు. సో ఈ క్రిటికల్ మినరల్స్ని ఈ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి, మైనింగ్ ఇంక్రీజ్ చేయడానికి 2023లో అమెండ్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ బై
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే వాళ్ళు ఈ యొక్క 368 ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ఫర్ క్రిటికల్ మినరల్స్ ఓవర్ ద పాస్ట్ 3 years. సో 3 years నుంచి దాదాపు 368 ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ ఈ యొక్క జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది. విత్ 195 ప్రాజెక్ట్ కరెంట్లీ అండర్ వే ఇన్ 2024 to 2025. సో ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన 2024-2025కి 195 ప్రాజెక్ట్స్ అనేవి మనకు ఉండడం జరిగిందనమాట. సో 2020 ఇది గోయింగ్ టు టేకప్ ఫర్ ద నెక్స్ట్ 2025-2026కి 227 ప్రాజెక్ట్స్ అనేవి మనకి వేరియస్ క్రిటికల్ మినరల్స్ని ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్గా తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సో కాబెల్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇట్ ఈస్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ ద మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. ఇట్ హాస్ అక్వైర్డ్ అన్ ఏరియా ఆఫ్ అబౌట్ 15,703 hectare ఇన్ ద కటమర్గా ప్రావిన్స్ ఆఫ్ అర్జెంటీనా ఫర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మైనింగ్ ఆఫ్ లిథియం. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకి గ్రూప్ పేపర్లో కూడా మనకి ప్రిలిమ్స్ పేపర్లో కూడా మనకి రావడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో క్యాబెల్ అనేది ఒక జాయింట్ వెంచర్. ఇది బిట్వీన్ ఎవరి మధ్య, అటు ఇండియా సంబంధించిన మినిస్టర్ ఆఫ్ మైన్స్ మధ్య అండ్ అదేవిధంగా ఇటు అర్జెంటీనా సంబంధించిన మినిస్ట్రీ తరపున. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. ఇండియా రీసెంట్గా 15,703 hectare అనేది మనకి తీసుకొని ఆ పర్టికులర్ ప్లేస్లో ఏంటది క్యాటమార్కా ప్రావిన్స్లో లిథియం అనేది మనకి మైనింగ్ చేయడం అనేది జరుగుతుంది, ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది ఎక్కడ సంబంధించింది? అర్జెంటీనా సంబంధించింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీని మీద మనకి క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉందన్నమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా ఈ కస్టమ్ డ్యూటీ అనేది కూడా మనకి ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది క్రిటికల్ మినరల్స్ని. సో యూనియన్ బడ్జెట్ 2024-2025లో కూడా మనం చూసుకుంటే కస్టమ్ డ్యూటీ అనేది కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటి, ఇట్ విల్ ఇంక్రీజ్ ద అవైలబిలిటీ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఇన్ ద కంట్రీ అండ్ విల్ ఎంకరేజ్ ద ఇండస్ట్రీ టు సెట్ అప్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా. సో కస్టమ్ డ్యూటీ తీసేశారు కాబట్టి ఇట్ విల్ ఎంకరేజ్ ద మెంబర్స్ అనమాట. సో ఎవరైతే మనకి ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలనుకుంటున్నారో, సో దీనివల్ల ఇట్లాంటి ఇనిషియేటివ్స్ మన ఇండియా అనేది తీసుకోవడం జరిగింది. అంటే మినరల్స్ అండ్ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 కానీ అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లోరేషన్ చేయడం కానీ అండ్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు అర్జెంటీనాతో ఒక అగ్రిమెంట్ అయినా పెట్టుకొని దాదాపు ఒక 15,703 hectareలో లిథియంని మైనింగ్ చేయడం కానీ చేయడం అయితే జరుగుతుంది. అండ్ కస్టమ్ డ్యూటీ నుంచి కూడా టోటల్ మనకి ఎలిమినేట్ చేయడం అయితే జరిగిందనమాట యూనియన్ బడ్జెట్ 2024-2025లో. వెరీ ఇంపార్టెంట్. సో ఇండియాను చూసుకుంటే మనకి ఆఫ్రికాతోనూ, అర్జెంటీనాతోనూ, ఆస్ట్రేలియాతోనూ, మంగోలియాతోనూ సో కొలాబరేట్ అయ్యి ఈ యొక్క ఎనర్జీ రిక్వైర్మెంట్ పర్పస్ కోసం మనకి కొలాబరేట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆఫ్రికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, మంగోలియా. సో ఇన్ టాంజానియాలో ఇండియా ఈస్ పిచ్చింగ్ ఫర్ యాక్సెస్ టు రిసోర్స్ సచెస్ నిబోయం అండ్ గ్రాఫైట్. జింబాబ్వేలో చూసుకుంటే లిథియం అండ్ ఫర్ కాపర్ అండ్ కోబాల్ట్ కాంగో అండ్ జోంబియా. సో మన క్రిటికల్ మినరల్ పర్పస్ కోసము ఇట్లాంటి నేషనల్ క్రిటికల్ మిషన్ అనేది తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, సో ఇట్లాంటి వేరే కంట్రీస్తో మనకి కొలాబరేట్ అయ్యి సో ఇండియా సంబంధించిన ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది సెక్యూర్ చేసుకోవడం కోసము ఇండియా అనేది ఈ విధంగా వేరే కంట్రీస్తో మనకి కొలాబరేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. సో క్రిటికల్ మినరల్స్ అనేవి మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ పర్పస్ కోసం అండ్ నేషనల్ సెక్యూరిటీ పర్పస్ కోసం ఒక ఎసెన్షియల్గా మారడం అయితే జరిగిందనమాట. సో మినరల్స్ సచెస్ లిథియం, కోబాల్ట్ అనేవి ఒక సిగ్నిఫికెంట్గా మనకి ఉండడం జరిగింది. సో ఎనర్జీ ట్రాన్సిషన్ పర్పస్ కోసం అనేవి అండ్ అదేవిధంగా నెట్ జీరో అచీవ్ పర్పస్ కోసం కానీ ఈ మినరల్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో నేషనల్ క్రిటికల్ మిషన్. అండ్ ఇందులో మీరు ఇంకా హోంవర్క్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క నేషనల్ క్రిటికల్ మిషన్లో మనకి ఏవైతే మినరల్స్ ఉన్నాయో ఆ మినరల్స్ ఏంటని మీరు నేర్చుకోవాలి. అండ్ మనకి చూసుకుంటే వేరే కంట్రీస్ అనేవి ఏ పొజిషన్లో ఉన్నాయి ఈ నేషనల్ క్రిటికల్ మినరల్స్లో ఏ కంట్రీ అనేది ఏ పొజిషన్లో ఉన్నది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా. సో చూస్తాను. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్, రైట్. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది PM సూర్యఘర్ స్కీమ్. సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక PM సూర్యఘర్ స్కీమ్ గురించి మనం నేర్చుకుందాం. సో మనం అన్ని స్కీమ్స్ కవర్ చేస్తామండి, ఏం కంగారు పడకండి. సో వెళ్తున్న సెషన్స్లో మనకి ఏంటంటే స్కీమ్స్ని కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా ఇంతకుముందు మనం టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ కానీ లాంచ్ వెహికల్స్ కానీ మనం మాట్లాడుకున్నాం కదా, ఆ సపరేట్ సెషన్ తీసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా. ఇప్పుడు మనం PM సూర్యఘర్ స్కీమ్. సో రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఫర్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఏంటి, PM సూర్యఘర్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఒక మైల్ స్టోన్ అచీవ్ చేసిందని చెప్పడం జరుగుతుంది. విత్ 8.5 lakh హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో రూఫ్ టాప్ సోలార్ అనేవి మనకి కనెక్ట్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకున్నారు. చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇక్కడ మనకి ఏంటి, సో రీసెంట్గా యూనియన్ మినిస్టర్ మనకి ఏం చేస్తాడు, PM సూర్యఘర్ స్కీమ్ నుంచి ఒక మైల్ స్టోన్ అయితే అచీవ్ చేయడం జరిగింది. దాదాపు 8.5 lakh హౌస్ హోల్డ్స్ అనే వాళ్ళు మనకి ఒక రూఫ్ టాప్ సోలార్ కనెక్షన్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకున్నారని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మనకి న్యూస్లో అయితే ఉంది. సో PM సూర్యఘర్ అంటే ఏంటి, సో PM సూర్యఘర్ ముఫ్తీ బిజిల్ యోజన, ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. వెరీ ఇంపార్టెంట్.
సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ స్కీమ్స్లో చూసుకుంటే మనకి 3 ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి సెంట్రల్ స్కీమ్, అదే మనకి సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటారు. అండ్ అదేవిధంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా స్టేట్ స్కీమ్స్ ఉంటాయి అనమాట. ఈ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఏదైతే ఉందో, సెంట్రల్ సెక్టర్ స్కీమ్లో మనకి ఏదైతే ఉందో ఇట్ వాజ్ 100% ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. 100% మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఫండ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి చూసుకుంటుంది అనమాట. ఇది సెంట్రల్లీ సెక్టర్ స్కీమ్ అయితే, సెంట్రల్లీ సెక్టర్ స్కీమ్ అయితే 100% మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేసి ఇంప్లిమెంటేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంటే చేసుకుంటే దాన్ని సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనడం అయితే జరుగుతుంది. మరి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి సార్? సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అనేది జాయింట్లీ ఫండెడ్ బై బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే 90:2 రేషియోలో, 75:25, 50:50 రేషియోలో, అంటే స్టేట్కి మనకి వ్యారీ అవుతుందండి. అలా వ్యారీ చేసుకొని ఇట్లా జాయింట్గా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో ఈ పర్టికులర్ స్కీమ్కి జాయింట్గా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేసుకొని మనకేంటి ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు? ఇంప్లిమెంటేషన్ వచ్చేసి మాత్రం స్టేట్ గవర్నమెంట్ మనకి చేయడం అయితే జరుగుతుంది. దీన్ని మనము సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటాం. నెక్స్ట్ మనకి స్టేట్ స్కీమ్స్ 100% మనకి స్టేట్ గవర్నమెంట్ మనకి పెట్టుకొని ఇంప్లిమెంటేషన్ కూడా స్టేట్ గవర్నమెంట్ చేసుకుంటే స్టేట్ స్కీమ్స్ అన్నమాట జరుగుతుంది. ఇక్కడ మనకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే జాయింట్గా మనకి చేయడం అయితే జరుగుతుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఫండ్ చేసుకొని అండ్ ఇంప్లిమెంటేషన్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటుంది. సో పిఎం సూర్యఘర్ స్కీమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనేస్తాడు, లేకపోతే స్టేట్ స్కీమ్ అనేస్తాడు. సో ఈ విధంగా కన్ఫ్యూజ్ చేయడానికి ఉంటుంది, దయచేసి చూసుకోండి. ఓకేనా? సో ప్రొవైడింగ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు హౌస్ హోల్డ్ బై సబ్సిడైజింగ్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్. సో రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ప్రొవైడ్ చేసేసి మనకి ఏంటంటే ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడు లాంచ్ చేశారు? February 15th, 2024 బై ద రిన్యూవబుల్ ఎనర్జీ మినిస్టర్ మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇందులో మనకి 300 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ మనకి పర్ మంత్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టు 1 crore హౌస్ హోల్డ్స్. అంటే ఈ పిఎం సూర్యఘర్ స్కీమ్ యొక్క ఏం ఏంటంటే 300 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి టు 1 crore హౌస్ హోల్డ్స్కి. సో దీనివల్ల ఏంటి, బోత్ హౌస్ హోల్డ్స్కి గవర్నమెంట్స్కి మనకి ఏంటి లోవర్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అనేవి లోవర్ అవుతాయి. అండ్ అదేవిధంగా రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఇండియా ఎనర్జీ షేర్ ఏదైతే ఇంక్రీజ్ అవుతుంది, రిన్యూవబుల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా కార్బన్ ఎమిషన్స్ అండ్ రిడ్యూస్ అవుతాయి. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రమోట్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి పిఎం సూర్యఘర్ స్కీమ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా? నెక్స్ట్ కీ ఫీచర్స్ చూద్దామండి. ఈ స్కీమ్లో సబ్సిడైజెస్ కానీ ఇన్సెంటివ్స్ ఎలా ఇస్తున్నారంటే సబ్సిడీ ఆఫ్ 60% ఆఫ్ సోలార్ యూనిట్ కాస్ట్ ఫర్ సిస్టమ్ అప్ టు 2 kilowatt capacity and 40% of additional system cost for systems between 2 to 3 kilowatt capacity. So 60% ఏమో up to 2 kilowatt and 40% additional system cost for between 2 to kilowatt capacity. సో ఈ విధంగా మనకి సబ్సిడీ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో చూసుకోండి. సో అప్ టు 2 kilowattకి ఏమో మనకి 60% అయితే 2 to 3 kilowatt ఈ బిట్వీన్లో ఉంటే 40% అడిషనల్గా మనకైతే సబ్సిడీ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో చూసుకోండి, అడిగే ఛాన్స్ ఉందన్నమాట. రైట్? సో క్యాప్డ్ అట్ 3 kilowatt ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో 3 kilowatt మాత్రమే దీని ఒక పర్టికులర్ క్యాప్ అయితే మనం ఉండడం జరిగింది. అంటే 4 kilowatt వరకు ఉంటుందా సార్ అంటే ఉండదు. ఓన్లీ అప్ టు 3 kilowatt కెపాసిటీకి మాత్రం వరకే దీని ఒక క్యాప్ అయితే ఉండడం జరిగింది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే అట్ కరెంట్ బెంచ్ మార్క్ ప్రైసెస్ ఒక 1 kilowatt సిస్టమ్కి 30,000 రూపీస్ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2 kilowatt సిస్టమ్ గురించి 60,000 ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 3 kilowatt సిస్టమ్ గురించి మనకి 78,000 మనకి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ కీ ఫీచర్స్ మనకి ఏంటంటే టోటల్గా 3 kilowatt వరకు అయితే మనకి క్యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో మనకి 1 kilowattకి అయితే మనకి 30,000 రూపీస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2 kilowattకి అయితే మనకి 60,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 3 kilowatt వరకు అయితే మనకి 78,000 రూపీస్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి 60 అంటే పర్సంటేజ్ వైజ్గా చెప్తే ఇక్కడ మనకి 1 kilowattకి రూపీస్లో మనకి చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? సో చూసుకోండి, అప్ టు 2 kilowatt వరకు అయితే 60% సబ్సిడీ ప్రొవైడ్ చేస్తున్నారు. 2 to 3 kilowatt వరకు అయితే మనకుంటే ఇంకా అడిషనల్గా 40% ఆఫ్ సిస్టమ్ కాస్ట్ అని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సబ్సిడైజెస్ అండ్ ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది.
దీని యొక్క టార్గెట్ ఏంటండి, బై మార్చ్ 2025 కల్లా 10 lakh కల్లా ఎక్సిడ్ అవ్వాలి. ఏంటి ఈ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉన్నాయో, రూఫ్ టాప్ సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉన్నాయో మార్చ్ 2025 కల్లా 10 lakh వరకు ఎక్సిడ్ అవ్వాలి. బై అక్టోబర్ 2025 కల్లా ఈ డబులింగ్ రీచ్ 20 lakh అవ్వాలి. అండ్ మార్చ్ 2027 కల్లా 1 crore హౌస్ హోల్డ్స్ అనేది రీచ్ అవ్వాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం అనేది జరిగింది. మరి ఎలిజిబిలిటీ సార్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఓన్ హౌస్ విత్ రూఫ్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ ఇన్స్టాలింగ్ సోలార్ ప్యానల్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సోలార్ ప్యానల్స్ని సూటబుల్గా ఇన్స్టాల్ అయ్యే విధంగా రూఫ్ ఉండాలని చెప్పేసి కూడా జరిగింది. ఓన్ హౌస్ అని కూడా చెప్తున్నారు. ఓకేనా. హ్యావ్ ఎ వ్యాలిడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్, ఒక వ్యాలిడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఉండాలి. అండ్ నాట్ హ్యావ్ అవైల్డ్ ఎనీ అదర్ సబ్సిడీ ఆఫ్ సోలార్ ప్యానల్స్. అంటే సోలార్ ప్యానల్ సంబంధించి ఇంతకుముందు ఏదైనా సబ్సిడీ స్కీమ్ ఉంటే అవి వీళ్ళు ఎలిజిబుల్ కారనమాట. ఓకేనా. ఎటువంటి టైప్ ఆఫ్ సోలార్ ప్యానల్ సంబంధించింది తీసుకోకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఓకేనా. ఇండియన్ సిటిజన్ ఉండాలి. అండ్ అదేవిధంగా ఓన్ హౌస్ విత్ రూఫ్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ ఇన్స్టాలింగ్ సోలార్ ప్యానల్స్ అని ఉండాలి. అండ్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఒక వ్యాలిడ్ కనెక్షన్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా సోలార్ ప్యానల్ సంబంధించిన ఇద్దరు సబ్సిడీ ఎటువంటి తీసుకోకుండా ఉండి వాళ్ళు ఉంటే ఈ ఒక పర్టికులర్ స్కీమ్స్కి ఎలిజిబుల్గా ఉండడం అయితే జరుగుతుంది. రైట్. సో దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ అవుట్లైన్ మనం చూసుకుంటే 70,021 crore రూపీస్ అన్న మనకి ఫైనాన్షియల్ అవుట్లైన్ పెట్టడం జరిగింది. అండ్ 65,700 crore రూపీస్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఫర్ రెసిడెన్షియల్ కన్జ్యూమర్ పర్పస్ కోసం పెట్టారు. ఇందులో భాగంగా మనకు చూసుకుంటే డిస్కామ్స్కి కూడా మనకి ఇన్సెంటివ్స్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. డిస్కామ్స్ ఏంటి, దీస్ ఆర్ ద స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ అనమాట. అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ అనమాట ఈ డిస్కామ్స్ అనేటివి. సో వీళ్ళకి ఇన్సెంటివ్స్ అనేది మనకి రివర్ట్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ దర్ పర్ఫార్మెన్స్ అనమాట. సో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వీళ్ళకి ఇన్సెంటివ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ గవర్నమెంట్ ఏం ఎస్టిమేట్ చేస్తుందంటే దాదాపు 17,000 crore రూపీస్ అనేవి యాన్యువల్గా ఈ యొక్క ఎలక్ట్రిసిటీ కాస్ట్ మీద సేవ్ అవుతాయి అని మనం ఎస్టిమేట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇందులో ఇంకో ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే ప్రతి కంట్రీలో ఉన్న ప్రతి ఈచ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో మెయిన్గా రూరల్ ఏరియాస్లో ఈ యొక్క రూఫ్ టాప్లో ఒక రోల్ మోడల్గా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు అనుకుంటున్నారు అనమాట. విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దీని మీద మనకి ఏదైనా పర్టికులర్ మన తెలంగాణ నుంచి పర్టికులర్ ఏరియా డిస్ట్రిక్ట్ నుంచి రోల్ మోడల్గా ఉంది అని మనకి న్యూస్లో రావడానికి కూడా మనకు ఛాన్స్ ఉంది. సో అది కూడా నేర్చుకుందాం. సో మనం ప్రత్యేకంగా మనకి తెలంగాణ నుంచి ఏముందని మనం నేర్చుకుందాం అండి. ఓకేనా. సో ఇక్కడైతే రోల్ మోడల్గా కూడా తీర్చిదిద్దామని చూస్తున్నారు మెయిన్గా అయితే రూరల్ ఏరియాస్లో. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క స్కీమ్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏమి ఎదుర్కొంటుంది ఒక పర్టికులర్ స్కీమ్ అంటే స్లో ఇన్స్టాలేషన్స్ అండి. పెట్టుకున్న టార్గెట్ 1 crore టార్గెట్ అయితే ఓన్లీ 8.5 lakh మాత్రం మనకి టార్గెట్ అనేది రీచ్ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అనేవి కూడా ఉండడం జరిగిందండి. సో ఈ యొక్క సోలార్ అడాప్షన్ పర్పస్ కోసం కూడా ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉండడం. సో చాలామంది ఇల్లులను చూసుకుంటే మనకి ఓన్ హౌస్ విత్ రూఫ్ టాప్కి సూటబుల్గా ఉండాలని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. సో మనకి ఓన్ హౌస్ ఉందంటే చాలామందికి లేకుండా ఉండడం కానీ, సో అండ్ అదేవిధంగా ఎఫిషియెంట్ గ్రిడ్ ఇంటిగ్రేషన్ అనేది కూడా లేకుండా ఉండడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఎటువంటి టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్సెసిబిలిటీ అనేది కూడా లేకుండా ఉండడం జరిగింది. సో ఇది కూడా మనకి మేజర్ ఛాలెంజ్గా ఉందండి. అండ్ డిస్కామ్ సపోర్ట్ అనేది కూడా సో ఒక వైటల్ రోల్గా ఉండడం జరిగింది. సో ఇప్పుడు డిస్కామ్స్ అని చెప్పాను కదండి. సో డిస్కామ్స్ నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ నుంచి కూడా ఎటువంటి టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది సరిగా ఉండకపోవడం కన్నా, సో వాళ్ళ సపోర్ట్ కూడా సరిగా ఉండకపోవడం వల్ల కూడా దీనికి మేజర్ ఛాలెంజ్ ఉండడం జరిగింది. అండ్ పబ్లిక్ కూడా ఎవరికి అవేర్నెస్ కూడా లేకుండా ఉండడం జరిగింది. సో మెయిన్గా చూసుకుంటే రూరల్స్లో ఈ యొక్క సోలార్ వాటి గురించి వాళ్ళకి అసలు తెలియదు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఎలక్ట్రిసిటీ జస్ట్ మనకి ఒక పవర్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వస్తుంది, మనం ఎలక్ట్రిసిటీ వాడుతున్నాం, సో ఇక్కడ సోలార్ నుంచి కూడా మనం పవర్ తీసుకోవచ్చు అనే ఒక అవేర్నెస్ అనే వాళ్ళు లేకుండా ఉండడం వల్ల కూడా సో ఇది మేజర్ ఛాలెంజ్గా ఉండిపోవడం జరిగింది. సో ఇప్పుడు మన ఫ్యూచర్ అవుట్లుక్ యొక్క స్కీమ్ ఫ్యూచర్ అవుట్లుక్ ఏంటంటే సో ఎయిమ్స్ టు కవర్ 12 lakh హౌస్ హోల్డ్స్ ఇన్ ఫైనాన్షియల్ 2024 to 2025 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ పర్టికులర్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. అడిషనల్గా ఇండియా టు సెట్ అట్ 50 gigawatts ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ యాన్యువల్లీగా ఒక 50 gigawatts ఆఫ్ పవర్ని ఎనర్జీని మనకి అడిషనల్గా యాడ్ చేస్తుంది యాన్యువల్గా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూర్ ఎగ్జామినేషన్ అండి. సో అర్థమైందని అనుకుంటున్నాను. జస్ట్ అంటే ఏదైనా ఒక స్కీమ్ చదివేటప్పుడు దానికి సంబంధించిన ఏమేంటి, దానికి సంబంధించిన టార్గెట్ ఏంటి, దానికి సంబంధించిన ఎలిజిబుల్ ఏంటి, ఏ మినిస్ట్రీకి సంబంధించింది, అండ్ ఇప్పటి వరకు ఏమేమి చేశారో, ఏమేమి అచీవ్ చేశారు, సో దానికి సంబంధించిన బడ్జెట్ మనకి ఎంత అలొకేట్ చేశారు, సో ఇవి మనం మెయిన్గా చదువుకోవాలంటే. అండ్ దానికి సంబంధించిన లాంచ్ డేట్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా అండ్ మెయిన్గా రూరల్కా లేకపోతే అర్బన్కా లేకపోతే దానికి సంబంధించిన పర్టికులర్ టార్గెట్ మెంబర్స్ ఎవరన్నా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం స్కీమ్ చదువుకోవాలి. సో ఈ పర్టికులర్ క్లాస్లో మనం ఏమేమి నేర్చుకున్నాం, సో టోటల్గా ఇస్రో ఒక 100th లాంచ్ గురించి నేర్చుకున్నాం, అండ్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ గురించి నేర్చుకున్నాం. అండ్ అదేవిధంగా ఇప్పుడు PM సూర్య గారి ముఫ్తీ యోజన ఈ యొక్క సోలార్ ప్యానల్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ గురించి మనం నేర్చుకున్నాం.
తెచ్చుకోవడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా నేను మీకు క్లాస్ అయితే అందించడం అయితే జరుగుతుందండి. సో డైలీ ఒక 3-4 టాపిక్స్ నేను పిక్ చేసుకొని విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పర్పస్. సో ఏదో మనకి వేరే అన్రిలేటెడ్ టాపిక్స్ తీసుకొచ్చి మాట్లాడకుండా జస్ట్ రిలేటెడ్ టాపిక్స్, ఎగ్జామినేషన్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి తీసుకొని వచ్చి మీతో మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతవరకు ఓపిక నా క్లాస్ విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇదే విధంగా మనం మాట్లాడుకుందాం. Until then, keep reading, and this is Pawan, and I'm signing off. Bye.